నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు ఈరోజు పొలిటీషియన్గా మారబోతున్న సి దివాకర్ రెడ్డి గారు. ఇప్పటి వరకు ఆయన బిజినెస్ మ్యాన్. ఇక మీద నుంచి టీడీపీ తరపు నుంచి ఆయన చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొందాలనుకునే రాజకీయ నాయకుడిగా మనం చూడాలి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఆయన పొలిటీషియన్గా ఉంటారా, మళ్ళీ తిరిగి ఆయన బిజినెస్లోకి వెళ్ళిపోతారా అనేది. అయితే ఆయన చంద్రగిరి నియోజకవర్గమే ఎందుకు ఎంచుకుంటున్నారు, ఆ నియోజకవర్గం గురించి ఐడియా ఉన్నవారు ఎవరైనా అది స్ట్రాంగ్ ఉంటుంది, చెవిరెడ్డి గారి మీద నెగ్గడం అనేది కొంచెం కష్టమైన విషయం అనుకుంటారు. మొదటిసారిగా రాజకీయాల్లోకి రావాలి అనుకునే వాళ్ళకైతే కనుక ఏదైనా ఒక నియోజకవర్గం కొంచెం ఈజీగా కేక్ వాక్లా ఉండాలనుకుంటారు. అలాంటి నియోజకవర్గాన్ని నేను ఎందుకు ఎంచుకున్నారు ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మీరు ఒక మంచి బిజినెస్ మ్యాన్. మీరు రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ మామూలుగా అయితే ఒక 20 సంవత్సరాల నుంచి రకరకాల పనులు చేస్తూ యూత్కి అందరికీ బాగానే దగ్గరగా ఉన్నారు, రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అంతవరకు ఒప్పుకుంటాం, ఓకే. కానీ మీరు ఇప్పుడు ఎందుకు, అంటే బిజినెస్ బాగానే ఉంది కదా, ఎందుకు పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు అందరూ అట్లే చెప్తారమ్మా. ఇప్పుడు నేను బాగా చదువుకున్నప్పుడు నేను మంచి జాబ్ చేసుకొని నేను హ్యాపీగా పోయేసి నేను నా ఫ్యామిలీతో రిలాక్స్గా ఉండొచ్చు. బట్ నా ఆలోచన అది కాదు. చిన్నప్పటి నుంచి కూడా నేను 10 మందికి మంచి చేయాలనే సిద్ధాంతంతో పెరిగినోడిని. సో అప్పుడు కూడా నేను చదివే రోజుల్లో కూడా నాకు జాబు చేయముందు ఏదైనా ఒక మంచి బిజినెస్ చేయాలనే ఒక ఇంటెన్షన్తో బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు కొన్ని వేల సంఖ్యలో సైట్లు మొత్తం సేల్ చేసి కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, ఒక డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఎంతోమందికి ఉపాధి కలిగించాం. సో అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మనం ఏది చేయాలన్నా కూడా రాజకీయం అనేది చాలా అవసరం అనిపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు రాజకీయాలకు వస్తే కొన్ని లక్షల మంది జీవితాలకి మంచి దారి చూపించవచ్చు, మంచి డెవలప్మెంట్ చేయొచ్చు. మనకున్నటువంటి తెలివితేటలతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని ఐడెంటిఫై చేసి అట్లాంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరినీ కూడా మంచి దారిలో పట్టచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి యువత పడుతున్నటువంటి ఇబ్బందులు, అది చదువుకున్న వారు కావచ్చు, చదువుకోని వాళ్ళు కావచ్చు, చదువుకున్న వారు అయిపోయి ఎంప్లాయ్మెంట్ లేకుండా ఏం చేయాలనే ఆలోచనలో డైనమోలో ఉండే వాళ్ళందరికీ కూడా రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒక మంచి కంపెనీస్ తీసుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మనం ఇంప్లిమెంట్ చేసి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజలందరూ కూడా మంచి చేయొచ్చు అనేసి పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నాను. ఓకే, కానీ మీరు చంద్రగిరి నియోజకవర్గాన్ని ఎంచుకోవడం కరెక్ట్ అనుకుంటున్నారా? ఇది డెసిషన్ రాంగ్ అయ్యే అవకాశం ఉందా? 100% చంద్రగిరి కాన్స్టిట్యున్సీని నేను సెలెక్ట్ చేయటం 100% ఇట్స్ రైట్. ఎందుకంటే ఇది నా సొంత నియోజకవర్గం, నేను పుట్టి పెరిగిన ఊరు, నాకు పూర్తి అవగాహన ఉన్నటువంటి నియోజకవర్గం. 6 మండలాల్లో ఎవరెవరు ఏంది, వాళ్ళ బలాలు ఏంది, వాళ్ళ బలహీనతలు అన్నీ నాకు పూర్తి నాలెడ్జ్ ఉన్నది. ప్లస్ నేను వచ్చేసి పెరుమాళపల్లి తిరుపతి రూరల్ మండలంలో పుట్టాను. ఇక్కడే పుట్టి పెరిగిందంతా. సో కాబట్టి కాన్స్టిట్యున్సీలోనే డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి రూరల్ మండలమే. 1,50,000 ఓట్లు ఉండేటువంటి మండలం ఇది. సో ఈ మండలంలో, ఇంత పెద్ద మండలంలో నాకు మంచి పట్టు ఉంది, మంచి బంధువర్గం ఉంది, మంచి స్నేహితులు ఉన్నారు. అన్ని కులాలు, అన్ని మతాల వారు నాకు బాగా సహకరిస్తారు. ప్లస్ ఇదే కాకుండా రామచంద్రపురం కావచ్చు, చంద్రగిరి కావచ్చు, పాకాల, చిన్నగుట్ట, ఎర్రపల్లి, మిగతా అన్ని మండలాల్లో కూడా నాకంటూ నా ఓన్ ఫాలోయింగ్ ఉండాది. ప్లస్ దీంట్లో ఎప్పటి నుంచో కూడా తెలుగుదేశం పార్టీ చంద్రగిరిలో చాలా స్ట్రాంగ్ కార్యకర్తలు, చాలా బలంగా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం ఇది. తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉండదు. సో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు కష్టపడి వాళ్ళ కష్టం అంతా కూడా నాకు తెలుసు. సో కాబట్టి ఖచ్చితంగా నేను కూడా వాళ్ళని ఒకసారి నాకు అవకాశం ఇస్తే వాళ్ళ కష్టాన్ని అందరినీ గుర్తించి పార్టీలు ఎవరెవరు ఏ విధంగా కష్టపడినారు వాళ్ళందరూ కూడా నేను మంచి అవకాశాన్ని కూడా వాళ్ళకి నేను ఇస్తాను. సో కాబట్టి అన్నీ అలైన్స్ చేసుకున్న తర్వాతనే చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నేను సెలెక్ట్ చేసుకోవటం. మన సొంత కాన్స్టిట్యున్సీలోనే 25 ఇయర్స్గా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏదో ఒక కారణం చేత ఓడిపోతుంది. సో ఈసారి అట్లా జరగముందు, ఈసారి కంపల్సరీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవాలని చెప్పి ధైర్యం చేసి బయటకు వచ్చి ఈరోజు నేను పార్టీ తరఫున కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ అక్కడ ఉన్న వ్యక్తి చెవిరెడ్డి గారు, ఆయన సీఎంకి, జగన్కి చాలా ఆప్తుడు, చాలా బలమైన వ్యక్తి కూడా. ఆయన ఎవరిని ఓడించారు, ఏం జరిగింది అనేది కూడా చూస్తే ఆయన బలమేంటో అర్థమవుతుంది. కానీ మరి మీరు ఆయన మీద గెలవాలని అనుకోవడము అది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది?
మీకు అతను బలమైన వ్యక్తి అని మేమైతే అనట్లేదు ఎవరు. మీరు అంటారు అది. అతను బలమైన వ్యక్తా కాదనేసి ప్రజలందరికీ తెలుసు. అతను ఎట్లొచ్చాడు, ఏం వచ్చారు. ఇప్పుడు 2014 ఎలక్షన్‌లో ఇతను ఒక కామన్ మ్యానే. ఆ రోజు గల్లార్న కుమార్ గారు పెద్ద వ్యాపారవేత్త. 4 సంవత్సరాలు 4 టర్ములు ఎమ్మెల్యేగా చేసింది. 3 సార్లు హ్యాట్రిక్‌గా చేసింది. అట్లాంటి వ్యక్తినే భాస్కర్ గారు ఓడించినప్పుడు నేను ఖచ్చితంగా భాస్కర్ గారిని ఓడిస్తాననేసని నాకు గట్టి నమ్మకం ఉండాది. ఆల్రెడీ 2 టర్మ్స్‌లో భాస్కర్ గారికి అందరూ ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఈసారి నాకు వేస్తారనేసి భావిస్తున్నాను. అతను రెడ్డి అయితే నేను రెడ్డినే. అతను తిరుపతి రూరల్ అయితే నాది తిరుపతి రూరలే. అతను తుమ్మలగుంట అయితే నాది పెరుమాళపల్లి. వాళ్ళది 4,000 ఓట్లు అయితే మాది 6,000 ఓట్లు. అతను చదువుకున్నాడు, నేను చదువుకున్నాను. నేను దాంట్లో కూడా ఎవరు కూడా తగ్గే వ్యక్తిని కాదు. నాకు ప్రజలందరూ కూడా మంచి మద్దతు ఉన్నది. అన్ని కులాల నుంచి నాకు మంచి సపోర్ట్ ఉన్నది. 2 టర్మ్స్ అతను చూశారు. అతను ఏం చేశారు ఏందనేసి ప్రజలు చూసి ఒకసారి నాకు ఖచ్చితంగా అవకాశం ఇస్తారనేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కాబట్టి నాకేమి అవతల వ్యక్తి బలమైన వ్యక్తే, బలహీన వ్యక్తే, ఎవరు ఏమనేసి చూసుకొని నేను ఎలక్షన్ చేయను. నేను ఎలా గెలవాలా, నేను ఖచ్చితంగా గెలవాలా, నేను కంపల్సరీ గెలిచే తీరాలనేసనే నేను ఎలక్షన్ ముందుకు వెళ్తాను. ఆ సిద్ధాంతం పోతాను. నాకు అందువల్ల అతనే నాకు అంత బలమైన వ్యక్తి నాకు అయితే అనిపించడు. ఓకే. ఇది మీరు ఊరికే అలా పైకి అంటున్నారా? నిజంగానే ఆయన మీకు బలమైన వ్యక్తిగా కనిపించట్లేదా? బలమైన వ్యక్తి అనేది నాకే అసలు అనిపించరు. పైకి అనేది లోపల దానికి ఏం లేదు కదా. ఇప్పుడు పైకి అనేదానికి ఇంట్లో కూర్చొని మాట్లాడుకునేది కాదు కదా. పబ్లిక్ మాట్లాడినప్పుడు రేపు కొన్ని లక్షల మంది చూస్తారు కదా. పైకి మాట్లాడాల్సిన అవసరం ఏముండదు. బలమైన వ్యక్తి కాదనేసి అని నాకైతే నా అభిప్రాయం అది. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కరి మీద ఒకరికి ఉంటుంది. సో నాకైతే నేను కంటెస్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు అవతల వ్యక్తి ఎవరైనా కూడా నాకు అవసరం లేదు. ఓకే. మీరు చంద్రగిరిని ఎంచుకున్నారు. మీకు మంచి బంధువర్గము, లేకపోతే స్నేహితులు ఇదంతా కూడా బాగా గట్టిగా, బలంగా ఉన్నది శ్రీకాళహస్తిలో కూడా ఉన్నారు. ఎందుకు అక్కడెందుకు కోరుకోవట్లేదు మీరు? శ్రీకాళహస్తిలో కూడా నాకు 2 మండలాల్లో నేను స్ట్రాంగ్గా ఉంటాను. రేగుంట మండలంలో కావచ్చు, ఏరిపేట మండలంలో కావచ్చు. ఈ 2 మండలాల్లో కూడా నాకంటూ నా బంధువర్గం, నా స్నేహితులు బలంగా ఉన్నారు. కానీ చంద్రగిరి నా సొంత ఊరు, పుట్టిన పెరిగిన ఊరు, నా సొంత నియోజకవర్గం వదిలేసి నేను పక్క నియోజకవర్గానికి పోలేను కాబట్టి నా సొంత కాన్స్టిట్యున్సీలోనే నేను ఫస్ట్ గెలిచి నేను చూపించాలనేసి చంద్రగిరిని ఎన్నుకున్నాను. అదే మీరు వేరే చోటుకు పోలేనన్నారు కాబట్టి నాకు ఇది గుర్తొస్తుంది. ఇప్పుడు జగన్ గారు అన్నీ మారుస్తున్నారు. అంటే ఇప్పటి వరకు వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళని నాన్ లోకల్ చేయడం. అదైతే మీ దృష్టిలో మీరు తప్పు అనుకుంటున్నారా? అది వాళ్ళ పార్టీ సిద్ధాంతం అది. మనం దాన్ని ఎవరెవరి సిద్ధాంతం, ఎవరెవరు ఉన్నటువంటి ఎలక్షన్ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి నా ప్లానింగ్లో నేను నా సొంత ఊర్లో అయితేనే నాకు ఎవరెవరు ఏందని తెలుస్తుంది. ఎవరికి ఏ కెపాసిటీ ఏంది, ఏ పంచాయతీలు ఏ ప్రాబ్లం ఉన్నది, ఏ పంచాయతీలో మనం ఏ ప్రాబ్లం మనం క్లియర్ చేస్తే మనకు ఆ పంచాయతీల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనేసి ఒక పూర్తి అవగాహన ఉన్నప్పుడే ఆ క్యాండిడేట్ అయితేనే అక్కడ కాన్స్టిట్యున్సీలో పోయి గెలవగలుగుతాడనేది నా సిద్ధాంతం. కొత్తగా పోయి అక్కడ నాకు ఎవరు తెలియకుండా ఆడు ఏం చేయాలనేసి ఇంకోరి మీద డిపెండ్ అయ్యి చేసేటువంటిది కాదు ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్లో. పూర్తి అవగాహన ఉంటేనే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం చేయాలంటే చాలా కష్టంగా ఉంది కాబట్టి కొత్త కాన్స్టిట్యున్సీలో పోయి చేయలేం కాబట్టి నా సొంత ఊరిలో నేను గెలిచి చూపించిన తర్వాత నేను మళ్ళీ డిసైడ్ చేస్తాను. ఓకే. ఈ చంద్రగిరి లాంటి నియోజకవర్గాల విషయానికి వస్తే కనీసం 100 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పెట్టాలంటున్నారు. మీరు పెట్టగలరా అంత? అందరూ చెప్తా ఉంటారు 100 కోట్లు పెట్టాలా, 200 కోట్లు పెట్టాలి. 100 కోట్లు అనేది డబ్బు, అది క్యాష్. 100 crores రూపీస్ క్యాష్ తీసుకురావాలంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో వాళ్ళు అవతల వ్యక్తిని భయాందోళన చేసేదానికోసం 100 కోట్లు పెడతాం, 100 కోట్లు పెడతాం అని చెప్తారు. సో కాబట్టి నాకు డబ్బు కన్నా కూడా నాకు ప్రజల సపోర్ట్ బాగుంది, మా స్నేహితుల సపోర్ట్ బాగుంది, మా గ్రామం పెరుమాళపల్లి సపోర్ట్ బాగుంది, తిరుపతి రూరల్ మండలం సపోర్ట్ బాగుంది. 6 మండలాల్లో ప్రజలందరూ కూడా నాకు మంచిగా, నాకు మా బంధుమిత్రులు కావచ్చు, అన్ని కులాల వారు కావచ్చు, అన్ని మతాల వారు కావచ్చు, నాకు సపోర్ట్గా ఉంటారు కాబట్టి అవతల వ్యక్తి ఎన్ని 100 కోట్లు పెట్టినా కూడా నేను జనబలంతోనే నేను ఖచ్చితంగా ఈసారి చంద్రగిరిలో గెలుస్తాను. మీరు టీడీపీ తరపు నుంచి రావాలనుకుంటున్నారు. సిబిఎన్ గారి వల్లే కాలేదు, అక్కడ మీ వల్ల అవుతుందా మరి? చంద్రబాబు నాయుడు గారు వల్ల కాలేదనేసి అని ఎవరు చెప్పలేదు. అతను చాలా పెద్ద వ్యక్తి. ఆ రోజుల్లో అగ్రికల్చర్ని డెవలప్ చేయాలనే ఒక సిద్ధాంతంతో అక్కడ కుప్పంలో అయితే ఎక్కువ ల్యాండ్స్ దొరుకుతాయి క్లైమేట్ కండిషన్స్ వల్ల. కొత్త రీసెర్చ్ చేసి అగ్రికల్చర్లో కొత్త టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కుప్పం లాంటి ప్రాంతాన్ని అతను సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. అంతేగాని చంద్రగిరిలో కాలేకుండా కుప్పం పోయాలనేది అంతా వాస్తవం. మీరు పాలిటిక్స్లోకి రావడానికి కారణం మీ ఇష్టమా? లేకపోతే ఒక టాక్ ఉంది,
వైసీపీలోని కొంతమంది పెద్దల మద్దతు, టీడీపీలోని కొంతమంది పెద్దల మద్దతు కూడా మీకు ఉంది. మిమ్మల్ని ముందు పెట్టి నడిపిస్తున్నారు. ఎలాగైనా ఆ నియోజకవర్గంలో మీరు గెలుపొందేలాగా అని. అది నిజమేనా? ఇందులో ఎంత నిజముంది? ఇప్పుడు మీరే చెప్పారు కదా మేడం, నేనైతే ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పి అందరూ నియోజకవర్గంలో అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజలు బాగా నమ్ముతున్నారు. నాకు ఇప్పుడు వైసీపీ నుంచి కూడా నాకు చాలా మంది సపోర్ట్ నాకు ఇంటర్నల్గా ఉండాలి. ఒకసారి నాకు బీఫామ్ అనౌన్సిన వెంటనే వాళ్ళందరూ కూడా నాతో పాటు తెలుగుదేశం పార్టీ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, వాళ్ళు కూడా నాకు మంచి సపోర్ట్ ఉంది వాళ్ళ సైడ్ నుంచి కూడా. ప్లస్ అదేవిధంగా మా బంధుమిత్రులు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో నీలాంటి వాళ్ళు ధైర్యం చేసి బయటికి రాకపోతే ఈ కాన్స్టిట్యున్సీని మార్చలేము అనేసి ఒక దీంతో నన్ను మీరు చెప్పింది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అందరితో నా ఇష్టం ఉంది, పార్టీ ఇష్టం ఉండాలి, ప్లస్ బంధువులు ఇష్టం ఉండాలి, స్నేహితులు ఇష్టం, అందరినీ వాళ్ళు మనసుని తెలుసుకొని బయటకు వస్తున్నాం. ఓకే. నేను ఇప్పుడు అన్న విషయం ఏంటంటే అలాంటి టాక్ ఉంది అని చెప్పి. ఈ టాక్ మీ దగ్గర ఉంది, మీకు బలం ఉండొచ్చు. కాకపోతే ఇదంతా తెలుసుకున్న చెవిరెడ్డి గారు చేతులు ముడుచుకుని కూర్చుంటారా? ఆయన ఏం చేయరంటారా ఇవి మార్చే ప్రయత్నం? అతని స్ట్రాటజీ అతనికి ఉంటుంది, నా స్ట్రాటజీ నాకు ఉంటుంది. ఇప్పుడు అతను ఏ పరంగా ఎలక్షన్ ఇప్పుడు మీకు తెలిసిందేం కాదు. రేపు బీఫామ్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇప్పుడున్నట్టు పాలిటిక్స్ ఆ రోజుకి ఉండవు. ఈ పార్టీలో ఆ పార్టీకి ఈ పార్టీ మారే సహజము. సో నా వైపు కొంచెం ఎక్కువ మంది వచ్చేదానికి ఆస్కారం ఉండాలి. కంపల్సరీ ఈసారి నా గెలుపుకి వాళ్ళందరూ సహకారం నాకు అవసరం కాబట్టి వాళ్ళని సహకరిస్తారని నేను భావిస్తున్నాను. ఇంకొక పక్క ఇప్పటి వరకు జాబితా రాలేదు. సంక్రాంతికి అన్నారు కానీ రాలేదు. టీడీపీ, వైసీపీ అలయన్స్ ఇంకేమి కలుస్తాయి ఏంటనేది ఇంకా పూర్తిగా తెలియకపోయినా, ఇంకా ఏ జాబితా రానప్పుడు మీరు నాకు అది కన్ఫామ్ నేను గెలుస్తాను ఇది చెప్తున్నారు. మీకు ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అక్కడ నుంచి మీకు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 170 సెగ్మెంట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా టికెట్లు వస్తాయని చెప్పేసి గ్యారంటీ ఏం లేదు. పార్టీ అధిష్టానం 2-3 కంపెనీల ద్వారా సర్వేలు చేయించుకుంటుంది. సర్వేలు చేయించుకొని డాలస్ దివాకర్ చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో గెలుస్తాడంటే ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తా అని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే. ఇప్పుడు పులివర్తి నానిని కాదని మీకు టికెట్ ఇస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నారని మీరు ఆ కాన్ఫిడెన్స్కి వెళ్తున్నారా? లేకపోతే సామాజిక వర్గం ఉంది అనుకుంటున్నారా? నేను అన్ని విధాలుగా పులివర్తి నాని గారిని అతను మంచి వ్యక్తే, అతను పార్టీ కోసం కష్టపడిన వ్యక్తే. బట్ నా సిద్ధాంతం ఏంటంటే యాజ్ ఎ రెడ్డి కమ్యూనిటీగా ఆల్రెడీ పార్టీ ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు ఆ పార్టీ సర్వేలు అంతా జరుగుతున్నాయి. సర్వేలు అంతా కూడా పార్టీ తీసుకొని ఖచ్చితంగా సర్వేలో నా పేరు వస్తా అని చెప్పి నేను భావిస్తున్నాను. సో అందువల్ల నాకు ఖచ్చితంగా టికెట్ కూడా నాకు తెలియజేసిన తర్వాత బీఫామ్ వస్తా అని చెప్పి నేను 100% భావిస్తున్నాను. ఓకే సార్. సామాజిక వర్గ సమీకరణలు చాలా రకరకాలుగా జరుగుతున్నాయి ఈసారి కూడా, ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మీరు రెడ్డి సామాజిక వర్గమే కాబట్టి మీరు గెలుస్తారు అనుకుంటే, నాన్నగారి వైఫ్ సుధా గారు కూడా రెడ్డి సామాజిక వర్గమే, ఆవిడ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అక్కడ. మరి ఆవిడ వల్ల కానీ మీరు ఎలా గెలుస్తారు? ఇప్పుడు నేను రెడ్డి కమ్యూనిటీలో పుట్టి పెరిగిన ఊరు పెరుమాళపల్లి. మా ఊరంతా కూడా మెజారిటీ ఆఫ్ పోర్షన్ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించింది. ప్లస్ మా బంధువర్గం కూడా ఈ 6 మండలాల్లో ఎక్కువ ఉండదు. ప్లస్ తిరుపతి రోడ్డు మండలంలో పెరుమాళపల్లి కావచ్చు, దుర్గసముద్రం కావచ్చు, అడపాడిపల్లి కావచ్చు, రామచంద్రపురం మండలంలో గంగిరెడ్డిపల్లి కావచ్చు, రామాపురం కావచ్చు, నెన్నూరు కావచ్చు. అదే పాకాల్లో వెళ్తే మీరు సామిరెడ్డిపల్లి కావచ్చు, ఒలివేడు కావచ్చు, పంటపల్లి కావచ్చు. ఇట్లా చంద్రగిరి టౌను, నరసింగాపురం, మిట్టపాలెం, రంగంపేట ఇవన్నీ విలేజ్లో కూడా నా ఓన్ బ్లడ్ రిలేషన్ రెడ్డికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నది కాబట్టి వీళ్ళందరూ కూడా అప్ టు నౌ బిలాంగ్స్ టు వైసీపీకి ఎక్కువ ఫేవర్గా ఉంటారు. కాబట్టి నేను ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ వస్తే వీళ్ళందరూ కూడా నన్ను చూసి తెలుగుదేశం పార్టీకి ఓటేసినప్పుడు ఆల్రెడీ టీడీపీ పార్టీకి కాన్స్టిట్యున్సీలో పర్మనెంట్ స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది. కమ్మా కమిటీ కావచ్చు, కాపు 2 కలిపి దానికి వేస్తే ఈ రెడ్డి కమిటీకి సంబంధించి నేను స్థానికంగా ఉన్నాను కాబట్టి వీళ్ళందరూ కూడా నా కోసం వేసినప్పుడు ఈ 2 మిక్స్ అయినప్పుడు ఖచ్చితంగా నేను గెలిచేదానికి 100% ఆస్కారం ఉంటుంది అక్కడ. ఓకే. మీరే ఇందాక అన్నారు గల్లా అరుణ్ కుమారి గారిని ఆయన ఓడించారు, నేను ఆయన్ని ఓడించలేనా అని. గల్లా అరుణ్ కుమారి గారు చాలా స్ట్రాంగ్ కదా, ఆవిడే ఓడిపోయినప్పుడు మీరు ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు మరి? ఇప్పుడు ఆ రోజు పరిస్థితులు చూసినట్టే 2014 పరిస్థితి చూసినట్టయితే ఇప్పుడు గల్లా అరుణ్ కుమార్ గారు 2014 ముందు కాంగ్రెస్ పార్టీలో గత 25 ఇయర్స్గా కంటిన్యూగా వస్తున్నారు ఎలక్షన్లో. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమైందంటే రెడ్డిస్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తూ వచ్చారు. కమా కమ్యూనిటీ వాళ్ళు గల్లా అరుణ్ కుమార్ గారిని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినప్పుడు మేడం అరుణ్ కుమార్ గారు గెలుస్తూ వచ్చారు. అదే 2014 ఎలక్షన్లో మేడం తెలుగుదేశం పార్టీకి వచ్చినప్పుడు
రెడ్డిస్ సపోర్ట్ తెలుగుదేశం పార్టీలో మేడంకి లేని దానివల్ల ఓన్లీ కమ్మ ఓట్ బ్యాంక్ వచ్చిన దానివల్ల మేడం గారు ఆ రోజు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు సేమ్ ఈక్వేషను ఇప్పుడు ఈ పక్క నేను టీడీపీ నుంచి నేను కంటెస్ట్ చేస్తే కమ్మ కాపు ఎస్సీ బీసీ ఓట్ బ్యాంక్ టీడీపీకి వస్తే కొంతవరకు నాకున్నట్టు నా పర్సనల్ ఓట్ బ్యాంకు ప్లస్ రెడ్డి ఓట్ బ్యాంకు టీడీపీకి యాడ్ అయిందంటే సేమ్ ఈక్వేషన్స్తో 2009 ముందు అరుణ్ కుమార్ మేడం ఎలా అయితే గెలవవలసిందో ఈ పక్క టీడీపీ తరపు నుంచి ఇదే ఈక్వేషన్స్ నేను ఖచ్చితంగా నేను గెలుస్తాను. ఓకే, మీరు పోటీ చేయాలంటే మీకు అరుణ్ కుమార్ గారి సపోర్ట్ కూడా ఖచ్చితంగా కావాలి, ఇస్తారంటారా? నాకు అరుణ్ కుమార్ గారు నాకు తల్లి లాంటిది. ఖచ్చితంగా నేను 2009 నుంచి మేడంతో నేను ఉన్నాను, బాగున్నాను. నాకు గల్లా జయదేవ్ గారు అరుణ్ కుమార్ ఇద్దరున్నా నాకు బాగా ఇష్టం. నాకు ఖచ్చితంగా నాకు వాళ్ళ నుంచి నాకు సహకారం ఉంటుందని చెప్పి 100% భావిస్తున్నాను. గతంలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పులివర్తి నాని పోటీ చేసి ఓడిపోయారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఆయన్ని కాదని మీకు ఇస్తారంటారా టికెట్ అక్కడ? అదే ఇంతకుముందు చెప్పాను కదా మేడం మీకు, నేను ఇంతకుముందు సర్వేలు జరుగుతున్నాయి. ఆ సర్వేల ఆధారంగా ఇప్పుడు 2-3 కంపెనీస్ సర్వే జరుగుతుంది ఆల్రెడీ. ఆ సర్వేలలో డాలర్స్ దివాకర్ రెడ్డికి పేరు వస్తుందని నేను భావిస్తున్నాను. వచ్చి నాకు ఇస్తే నేను ఖచ్చితంగా నేను గెలుస్తాను. ఓకే, మీలో ఏమి ఇవి రావా మరి? అంటే మీరు ఆ పార్టీ నుంచి నాకు అట్లంతా ఏం లేదు. నాకు అతనైనా కూడా నాకు మంచి స్నేహితుడు లాంటివాడే. నేను అతనికి కూడా నేను మంచి చేసే వ్యక్తినే. సో పార్టీలో అందరినీ నేను కలుపుకొని వెళ్తాను. తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని ప్రతి అక్కచెల్లిని కూడా నేను కలుపుకొని వెళ్ళి అందరితో బాగా వాళ్ళలో ఒకరినై నేను ముందుకెళ్ళి తెలుగుదేశం విజయం అయిపోయి నేను వెళ్తాను. ఓకే, మీకు రాజకీయంగా అనుభవం లేకపోయినా ఆ మాటలు అయితే అలవాటు అయిపోయినాయి అని అర్థమవుతుంది. ఓకే, రాజకీయంగా అనుభవం లేదని ఏం లేదు మేడం. నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా నేను పొలిటికల్లోనే నేను బ్యాక్గ్రౌండ్లో అన్నిట్లో ఉన్నాను. సో కాబట్టి ప్రత్యక్షంగా లేరు, పరోక్షంగా ఉన్నాను. ప్రస్తుతం ఉన్న ఈ 3-4 పార్టీల్లో మెయిన్ పార్టీలు ఉండే లీడర్లు కావచ్చు, అందరూ కూడా నాతో స్నేహితులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు. కాబట్టి నాకు రాజకీయం పైన ఫుల్ నాలెడ్జ్ ఉన్నది, ప్రతి బూత్ పైన నాలెడ్జ్ ఉన్నది. కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఈ బూత్ మేనేజ్మెంట్ ఎలా అండి? అది దాని మీద కూడా గ్రిప్ ఉందా మీకు? టోటల్ మేడం ప్రతి బూత్ సంబంధించి 396 బూతులు ప్రస్తుతం ఉన్నటువంటి మన కాన్స్టిట్యున్సీలో ప్రతి బూత్లో కూడా ఏ బూత్లో ఏ క్యాస్ట్, రెడ్డి ఎంత, కమ్మ ఎంత, బల్జా ఎంత, ఎస్సీలో మాల ఎంత, మాదిగ ఎంత, బీసీ ఎంత, బీసీలో యాదవాస్ ఎంత, పల్లిరెడ్లు ఎంత, మొత్తం డీటెయిల్డ్గా మొత్తం వర్క్ చేస్తున్నాము. దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ ఫేవర్గా ఎవరు ఉన్నారు, టీడీపీకి ఫేవర్గా ఎవరు ఉన్నారు, మనం వస్తే మన వైసీపీ నుంచి ఎంతమంది నా వైపు వస్తారని కూడా మేము టోటల్గా ప్రతి బూత్ వైజ్ కూడా నేను చెక్ చేయడం జరుగుతుంటుంది. ఆల్రెడీ ఈరోజు కాదు, ఇది గత 6 నెలల నుంచి కూడా మేము వర్క్ చేయడం జరుగుతుంటుంది. సో సమయం కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఇంకా ఇటీవల మీ సంస్థల మీద ఐటీ దాడుల వెనుక కారణము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, అందుకే మీరు ఆయన్ని ఎలా అయినా ఓడించాలని ఇప్పుడు ఈ నియోజకవర్గం ఎంచుకున్నారని ఒక టాక్, నిజమేనా? ఐటీ రైడ్ల వెనకాల ఎవరున్నారు, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేసి నాకు పూర్తి అవగాహన దానిపైన ఉన్నది. అది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను దాని గురించి డిస్కస్ చేస్తాను. అంతేగాని నేను కాన్స్టిట్యున్సీలో చంద్రగిరి నా సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నేను సెలెక్ట్ చేయడం జరిగింది. నాకు ఇంకోటి ముఖ్యంగా నాకు అవతల వ్యక్తి ఎవరు అనేది నాకు అవసరం లేదు మేడం. నేను ఎలా గెలవాలనుకుంటే నాకు ముఖ్యం. చెవిరెడ్డిని వ్యతిరేకించే వైసీపీలో ఉన్న కొందరి మద్దతే మీకు మద్దతు ఇస్తున్నారు, మీకు మద్దతు ఇస్తున్నారు కాబట్టే మీకు ఇంత ధైర్యం వచ్చింది, ఇంత ధైర్యంగా ముందుకెళ్తున్నారు అనుకోవచ్చా? ఇది నాకు ధైర్యం కాదు, ఇది ఒక పార్టీ కేటర్కి ధైర్యం. నాకు టికెట్ వస్తే వాళ్ళకి నా పైన ఒక నమ్మకం. దివాకర్ రెడ్డి అయితే ఖచ్చితంగా మా వెనకాల నిలబడతాడు, అతనైతే మేము ఏమైనా చేయగలుగుతాం, అతనికైతే గెలిచే వ్యక్తి అనేది వాళ్ళకి నేను ఒక ధైర్యంగా కనిపిస్తాను కంటికి. ఆ ధైర్యాన్ని ఖచ్చితంగా నేను నిలబెడతాను. వాళ్ళు నాపైన ఎన్ని హోప్స్ పెట్టుకున్నారో అవన్నీ హోప్స్ కూడా నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. ఇంకొకటి, చంద్రగిరిలో మీరు ఘనంగా మీ పుట్టినరోజులు జరుపుకుంటుంటే ఎక్కడ మీ ఫ్లెక్సీలు కానీ పోస్టర్లు కానీ ఉండనివ్వకుండా చేశారు చెవిరెడ్డి గారు. ఇంకా మీకు ఫోన్ చేసి ఏంటిది అని ప్రశ్నించారు. మిమ్మల్ని పుట్టినరోజు జరుపుకోనివ్వలేదు ప్రశాంతంగా అని ఒక టాక్ నడుస్తోంది, నిజమేనా? అసలు ఏం జరిగింది? కాన్స్టిట్యూన్స్ ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. అది 170 సెగ్మెంట్లు ఉంటే చంద్రగిరిలో కొత్త రూల్స్ ఉంటాయి, కొత్త జీవోస్, కొత్త రూల్స్ వస్తాయి. సో వాళ్ళు ఎలా పైకి వచ్చారనేది మర్చిపోయి ఈరోజు ఒక బర్త్డే ఫంక్షన్కి ఒక ఫ్లాగ్ కట్టినా ఒక పోస్టర్ కట్టినా కూడా కట్టేదని కూడా లేని పరిస్థితి అయిపోయింది అది. సో వాళ్ళు ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టారు నన్ను. సో ఆ ఇబ్బందులకి, ఆ బెదిరింపులకి దానికంతా నేను లొంగేవాడిని కాదు, దానికంతా నేను భయపడేవాడిని కాదు. అంటే నేను కష్టపడి పైకి వచ్చినవాడిని, నేను కష్టపడి 10 మందికి నేను సహాయం చేసినవాడిని. నేను కమిషన్ తీసుకొని ఏజెంట్ల దగ్గర పోయేసి వాళ్ళని మోసం చేసి వీళ్ళని మోసం చేసి
కాంట్రాక్ట్ వర్కర్ దగ్గర కాంట్రాక్ట్ కమిషన్ తీసుకొని క్వారీల్లో గుళ్ళల్లో ఇసుకలో డబ్బులు తీసుకొని ఎదిగినోడిని కాదు నేను ప్రతి రూపాయి కూడా ఈరోజు ప్రజలు నేను ఖర్చు పెట్టింది కావచ్చు, ప్రజలకు సహాయం చేసేది కావచ్చు, నేను నీతి న్యాయంగా కష్టపడిన డబ్బులోనే కొంత భాగం నేను ప్రజలకు ఖర్చు పెడతా వచ్చాను కాబట్టి నాకు ప్రజల మద్దతు, నాకు సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు బర్త్డే రోజు అవన్నీ చేసినారు, కానీ అవన్నింటి కూడా నేనేమీ పట్టించుకోలేదు. భగవంతుడు ఉన్నాడు, వాళ్ళకి కాలం సమానం చెప్తానని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. అతి త్వరలో సమానం చెప్పే సమయం వస్తాయని భావిస్తున్నాను. ఓకే, మీరు కొంచెం సాఫ్ట్గా చెప్పారు, కాకపోతే మీకు మనసులో అయితే ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇవన్నీ చేశారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆయన ఓడించి మీరు ఎలా అయినా ఆయనకి ఆ రకంగా బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. నాకు ఆయన్ని ఓడించేదానికన్నా కూడా చంద్రగిరిలో తెలుగుదేశం జెండా ఎగరేయాలనేది నా కోరిక. వేసి నేను ఎమ్మెల్యే గెలవాలనేది నా కోరిక. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎంత ఆనందంగా ఉంటారో, ఎంత హ్యాపీగా ఉంటారో, వాళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ని కలిగిస్తానో, ఒక యువతకి ఎలాంటి దారిలో వెళ్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అనేసి నేను చూపించి నేను ప్రూవ్ చేస్తానని చెప్పేసి నా సిద్ధాంతంతో నేను ముందుకు వస్తాను. నేను ఓకే అండి, ఇంకొక టాక్ కూడా ఉంది. టీడీపీలోని కొందరు పెద్దల మద్దతు ఉంది, వైసీపీలో కొందరు పెద్దల మద్దతు ఉందని నేను ఇంతకుముందు కూడా అడిగాను. వీళ్ళందరూ కలిసి చెవిరెడ్డిని ఓడించడానికి మిమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు అని. ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ వ్యతిరేకత? ప్రజలందరికీ తెలిసిందే, దాని గురించి మళ్ళీ నేను కొత్తగా చెప్పేదే ఉండదు. అన్నీ చెప్తాం, సమయం వస్తుంది, వెయిట్ చేస్తాను. ఒకసారి నాకు అనౌన్స్ అయిన తర్వాత అప్పుడు చంద్రగిరిలో రాజకీయం ఎలా ఉండబోతుంది, ఎలక్షన్ ఎలా జరుగుతుంది, పోల్ మీద మీరు ఎలా చేస్తారు డాలర్స్ దివాకర్ అనేసి అని మీరందరూ వేచి చూస్తానండి. ఓకే, సో ఒకవేళ అంటే ఇప్పటి వరకు జాబితా రాలేదు కాబట్టి ఏ పరిణామాలతో ఏం మారినా ఆ సమీకరణలు మీకు ఆ నియోజకవర్గం కాకపోతే ఏది వస్తుంది అనుకుంటున్నారు, అసలు ఏది రాదనుకుంటున్నారా, ఎలా ఉంటుంది? నేను కంటెస్ట్ చేస్తే ఓన్లీ చంద్రగిరిలోనే చేస్తాను. ఓకే, చంద్రగిరి తప్ప నేను ఎక్కడా చేయను. నా నియోజకవర్గం చంద్రగిరి, నేను చంద్రగిరిలోనే నిలబడి చంద్రగిరిలోనే గెలవాలనేది నా కోరిక. ఓకే, మీరు గతంలో పిఆర్పి ఆస్పిరెంట్గా ఉన్నారు, ఇప్పుడు జనసేన టీడీపీ కలవడం అనేది మీకు 100% అయితే ఇష్టమే, పూర్తి మద్దతు ఉంది మీది? పూర్తి మద్దతు ఉన్నది. ఈరోజు జనసేనలో ఉండే వాళ్ళందరూ కూడా నా స్నేహితులే. ఆల్రెడీ ఇప్పుడు ఆ రోజు నాతో పిఆర్పిలో జర్నీ చేసిన వాళ్ళే మెజారిటీ ఆఫ్ పోస్ట్ ఈరోజు జనసేనలో జర్నీ చేస్తున్నారు. సో వాళ్ళందరూ నాకు అవుట్లెట్గా నాకు హెల్ప్ ఉంటుంది. నేను ఎప్పుడు అన్నదమ్ముల్లాగానే ఉంటాం వాళ్ళతో, కాబట్టి నాకు వాళ్ళ సైడ్ నుంచి నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఓకే, అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే జగన్ గారి సామాజిక వర్గం అందులో అలా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారికి అంటే జనసేనకు అనుకుందాం అలా అయితే, ఇటు దీనికి అస్సలు పడదు వైసీపీకి, కాకపోతే మీకు మాత్రం అందరి సపోర్టు ఉంటుంది, సామాజిక వర్గం ఒకటే అయినా ఎలా అవుతుంది ఇదంతా? అంటే నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా అన్ని పార్టీల వాళ్ళతో స్నేహంగా ఉండేవాడిని. నేను ఒక చెడు పనులు చేసేవాడిని కాదు, నాకు ఒక చెడు అలవాట్లు లేవు. నేను అందరిలాగా ఏదో చీట్ చేయాలనేటువంటి మైండ్ సెట్తో తాత్కాలిక సుఖాల కోసం నేను అలవాటు పడేవాడిని కాదు. ఎప్పుడు కూడా చెయ్యి చాపేవాడిని కాదు. ఒక 10 మందికి మనం సహాయం చేయాలంటే ఒక సిద్ధాంతంతో ఉండేవాడిని తప్పితే నేను ఒకరి దగ్గర ఏదో తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉండేవాడిని కాదు. సో కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు కూడా, అన్ని కులాలు మతాల వాళ్ళు కూడా నాతో బాగుండేవాళ్ళు. ఇప్పుడు రంజాన్ వచ్చినప్పుడు కావచ్చు నేను వాళ్ళతో ఉంటాను, క్రిస్మస్ అప్పుడు క్రిస్టియన్స్తో ఉంటాను. మా వాళ్ళు ప్రతి ఊర్లో ఏ జాతర ఏది మంచి చెడు జరిగినా కూడా అన్ని గ్రామాలకు నేను వెళ్ళి వాళ్ళతో నేను ఆడతా హ్యాపీగా ఉంటాను. కాబట్టి నాకు అందరితో నేను బాగుంటాను. ప్లస్ మోరోవర్ ఏంటంటే వాళ్ళందరికీ కూడా నా పైన గట్టి నమ్మకం. దివాకర్ రెడ్డి ఈరోజు ఏ పవర్ లేకుండానే ఇంతమందికి ఇన్ని రకాలుగా సహాయం చేస్తున్నాడు. అట్లాంటిది ఒకసారి దివాకర్ రెడ్డికి ఒకసారి పవర్ వస్తే అసలు నియోజకవర్గం ఎలా ఉంటుంది, జిల్లా ఎలా ఉండబోతుంది అనేసి వాళ్ళకందరికీ నా పైన గట్టి నమ్మకం ఉంది. కాబట్టి ఇతనైతేనే కరెక్ట్ అయిన పర్సన్ చంద్రగిరిలో కంటెస్ట్ చేసేదానికి. ఇతను తప్ప ఇంకెవరు కంటెస్ట్ చేసి గెలవలేడు ఇక్కడ. సో జాలస్ దివాకర్ అయితేనే గెలవగలుగుతాడు అనేసి ప్రజలందరికీ నమ్మకము. సో అందువల్ల వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకొని ఈ టర్మ్కి ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపిస్తారు. ఇంకోటి ఏంటంటే 2 టర్మ్లు ఆల్రెడీ భాస్కర్ గారిని గెలిపించినారు. ఈసారి ఒకసారి నన్ను గెలిపిస్తారు. ఇంతకుముందు చెప్పినట్టుగా నేను వాళ్ళది అంతా ఒకటే కాబట్టి నేనేమి దేంట్లో కాంప్రమైజ్ అయ్యేవాడిని కాదు, లొంగేవాడిని కాదు. డబ్బుకో ఇంకో దానికో నేను ఆశపడే వ్యక్తిని కాదు. సో మీరు సామాజిక వర్గ పరంగా చూస్తే రెడ్డి సామాజిక వర్గం, కానీ మీరు టీడీపీ నుంచి ఇప్పుడు బరిలోకి దిగాలనుకుంటున్నారు. అసలు ఒకటే సామాజిక వర్గమైన ఈ చెవిరెడ్డి గారితో లేకపోతే వైసీపీలో మీరు చేరకుండా ఈ వైరుధ్యాలు అయ్యి ఎక్కడ మొదలయ్యాయి? ఇక్కడ వైరం అనే మాట కన్నా కూడా నాకు ప్రజలు ముఖ్యం, ప్రజల సమస్యలు ముఖ్యం.
యువత ముఖ్యం, యువత సమస్యలు ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు రేపు భారతదేశం డెవలప్ అవ్వాలంటే భారతదేశంలో యువత చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఎలా అయిపోయినారంటే, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్నటువంటి వాళ్ళు, ఈరోజు చంద్రగిరిలో కాన్స్టిట్యున్సీలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది చంద్రగిరిలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం కాబట్టి ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకని వాళ్ళు తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడుకి వెళ్తున్నారు. ఎందుకు ఆంధ్రాలో చదివిన వాడు ఆంధ్రాలో ఎందుకు ఉద్యోగం చేయట్లేదు? ఇక్కడ చదివి ఇక్కడ డెవలప్ అయ్యి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఎందుకు అక్కడ వెళ్ళి పాపం చదువు ఉద్యోగం చేసి ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళి ఎందుకు పక్క రాష్ట్రాల్లో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. అదే ఎందుకు మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఇక్కడే ఎంప్లాయ్మెంట్ ఇస్తే తన కుటుంబంతో వాళ్ళు ఉండి వాళ్ళ మెయింటెనెన్స్ కావచ్చు, వాళ్ళకు ఆడ వెళ్ళి ఒక ఎక్కువ వాళ్ళు వచ్చిన డబ్బుల్లో 50% వాళ్ళు అక్కడ బాడుగలు కట్టేసి అంతా ఊరికే వేస్ట్ అయ్యే డబ్బులు ఇదే సొంత ఊర్లోనే వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు అట్లాంటి కంపెనీస్ ఇటు వస్తే వాళ్ళు ఇక్కడే చదివి ఇక్కడే జాబ్ చేసుకుంటే ఆ 50% అమౌంట్ వాళ్ళకి సేవ్ అవుతుంది కదా. రెండో వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ కుటుంబంతో హ్యాపీగా ఉండగలుగుతారు కదా. ఇక్కడ సోర్స్ లేని దానివల్లనే కదా ఇప్పుడు పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకొని బతుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితి రావుందు. మన రాబోయేటువంటి యువతన కనీసం ఇంకొక 5 సంవత్సరాలన్నా వాళ్ళు చదువుకున్న ఊర్లోనే, చదువుకున్న ప్రాంతంలోనే, దగ్గర చుట్టుపక్కలలోనే వాళ్ళకు మంచి మంచి కంపెనీస్ వస్తే వాళ్ళు ఇక్కడే కానీ జాబ్ వస్తే ఫైనాన్స్ విధంగా బాగుంటారు, ఫ్యామిలీ పరంగా బాగుంటారు, టైం సెన్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి టైం ఇంపార్టెంట్ కాబట్టి టైము మిగులుతుంది. ఈరోజు వారం వారం తిరుపతికి, చంద్రగిరికి, బెంగళూరు నుంచి వచ్చి జర్నీ చేసి మళ్ళీ సోమవారం ఎర్లీ మార్నింగ్ మళ్ళీ బయలుదేరి వెళ్ళి హైదరాబాద్ పని చేసి వచ్చేవాళ్ళు, అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు చాలా నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో అట్లాంటి పరిస్థితి ఉండబోందని చెప్పేసి యువత అందరూ బాగుండాలని, సో నా వంతు సహాయంగా నేను ఇన్ని రోజులు వ్యాపారంలో బాగా సక్సెస్ అయినాను, రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యి 10 మందికి మేలు చేయాలని చెప్పేస్తేనే ఒక మెయిన్ ఎయిమ్తోనే నేను ఈరోజు రాజకీయాలకు రావాలనుకుంటున్నాను. ఓకే, మీరు చంద్రబాబు గారి లాగా యువత, ఉద్యోగాలు, అభివృద్ధి వీటి గురించి చెప్తున్నారు ఇప్పుడు. మరి మీరు వచ్చిన తర్వాత అంత ఫాస్ట్గా అభివృద్ధి చేయడానికి మీ దగ్గర ఉన్న మార్గాలు ఏంటి? అన్ని మార్గాలు మన దగ్గర ఉండే సోర్సెస్ ఏముండాయి అనేసి ఐడెంటిఫై చేసి పెట్టున్నాము. ఆ సోర్స్ని ఎలా మనం యూటిలైజ్ చేసుకుంటే వీళ్ళకి ఎంతవరకు మనం మేలు చేయగలుగుతాం అనేది ఐడెంటిఫై చేస్తున్నాము. ఒకసారి ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ లాగా రెడీ చేసుకొని దీన్ని మొత్తం ప్రణాళిక సిద్ధం చేసి పెట్టుకున్నాము. మాకు అవకాశం వచ్చి ప్రజలందరూ నన్ను ఎమ్మెల్యేని చేసినప్పుడు నేను ఖచ్చితంగా ఇవన్నీ నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే సార్, మీరు ఇప్పటి వరకు అంటే ఒక రకంగా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు అనుకుందాం. మీ దగ్గర ఉన్న ఈ విలువైన ఐడియాస్ని ఎప్పుడు షేర్ చేయడమో లేకపోతే అవి ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్న మార్గాల్ని చెప్పలేదా మీరు? ఇప్పుడు ఏదైనా చేయాలన్నా కూడా ఒక రాజకీయం పవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంలో ఎలా ఉందంటే డెవలప్మెంట్ అనేది అసలు దాని ఆలోచన కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాని గురించి పూర్తిగా పక్కన పెట్టేసి వాళ్ళ సొంత లాభాల కోసం, సొంత కుటుంబ లాభాల కోసం వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉండాలి. కానీ ప్రజలకి కరెక్ట్గా ఏది ఇప్పుడు రోడ్ వేసేస్తేనే డెవలప్మెంట్ అయిపోయింది అనుకుంటా ఉన్నారు. రోడ్ వేసేస్తే డెవలప్మెంట్ అయిపోదు. చాలా ఉంది డెవలప్ చేసేదానికి. మినిమం నీడ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాని గురించి పట్టించుకోవాలన్నా మాట్లాడాలంటే నేను మాట్లాడితే వెళ్తే దాని గురించి చాలా ఉన్నాయి. మొత్తం ప్లాన్ చేస్తున్నాము, మీకు అన్నీ నేను చెప్తాను. ఓకే అండి, మీరు టీడీపీ నుంచి వస్తున్నారు కాబట్టి నేను ఈ ప్రశ్నలు అడుగుతున్నాను. సో డీప్గా వెళ్ళట్లే, సూపర్ఫిషియల్గా అందరూ అనేవే అడిగేవే. మీ వర్షన్ ఎలా ఉందని? ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే అభివృద్ధి చేస్తారు, ఇప్పుడు జగన్ గారి వల్ల అభివృద్ధి జరగట్లేదు అన్నారు. సరే, అభివృద్ధి అనేది టైం పడుతుంది, కంపెనీస్ ఇదంతా సరే కాసేపు పక్కన పెడితే, సేమ్ జగన్ గారు ఇస్తున్నట్లుగానే పథకాలు దానికి మించి చంద్రబాబు గారు అనౌన్స్ చేశారు. మరి దీనికే ఇప్పటి వరకు డబ్బు లేదు, పంచిపెడుతున్నారు అలా అన్నప్పుడు ఇది మీరు దీన్ని ఎలా సమర్థించుకుంటారు? ఇప్పుడు మీరు చెప్పింది ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలలో ఫస్ట్ సోర్సెస్ అనేది చంద్రబాబు నాయుడుకి అది క్లియర్ మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈరోజు ఒక 100 కోట్లు ఖర్చు పెడతామంటే మనకు 110 కోట్ల రూపాయల ఆదాయం ఏదో ఒక రూపంలో మనం తీసుకొని వచ్చిన తర్వాతనే ఈ 100 కోట్లు ప్రజలకు పంపించాలా అనేసి అని. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే 2014 నుంచి 2019 వరకు ఆ రోజు రాజధానిలో అట్లీస్ట్ తెలుగుదేశం గవర్నమెంట్లో కొన్ని వర్క్స్ జరిగినాయి, కొన్ని బిల్డింగ్స్ జరిగినాయి. ఇప్పుడు మీరు తిరుపతిలో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కొన్ని వచ్చాయి. ఇప్పుడు రేణిగుంటలో జోహో కంపెనీ అనేది వచ్చింది, ఇంకా మీకు సిలికాన్ వచ్చింది, డిక్సాన్ వచ్చింది, విన్టెక్ వచ్చింది, కార్బన్ వచ్చింది, హిందూ ఆటో లైన్స్ వచ్చింది, నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి. 515 ఎకరాల్లో రేణిగుంటలో ఎలక్ట్రానిక్స్ ఎడ్జ్ పెట్టారు. ఇవన్నీ ఆ రోజు సోర్సెస్లో దీంట్లో వచ్చే ఇన్కమ్ ద్వారానే రేపు ఏదైనా ప్రజలకి సహాయం చేయగలుగుతారు. సో అట్లాంటి క్లియర్ మైండ్ సెట్ చంద్రబాబు నాయుడు గారికి ఇన్కమింగ్ ఆఫ్ అమౌంట్ ఎంత, అవుట్ గోయింగ్ ఆఫ్ అమౌంట్ ఎంత అని
ఒక క్లియర్ పిక్చర్ వేసుకొని ఆ మేనిఫెస్టో అన్ని కూడా క్లియర్గా చేసుంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఓకే. మనం ఇంకా చంద్రబాబు గారినే అనుకోవాలా టీడీపీ అంటే లోకేష్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. ఎందుకంటే లోకేష్ గారి లీడర్‌షిప్ క్వాలిటీస్ అవి ఎలా ఉన్నాయనుకుంటున్నారు మీరు? లీడర్షిప్ క్వాలిటీస్ నెంబర్ 1, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలందరూ చూశారు. మన పాదయాత్రలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎంత ఇబ్బందులు అతను పడ్డాడు. తను పుట్టినప్పటి నుంచి గోల్డెన్ స్పూన్లో పుట్టి పెరిగినా కూడా అవన్నీ పక్కన పడేసి తన చిన్న బిడ్డని ఇంట్లో వదిలేసి రాత్రి అనక పొగలనక వాననక ఎండనక ప్రజల్లో మొత్తం స్ట్రాంగ్గా తిరిగి ప్రజలే ఈరోజు అతన్ని పర్ఫెక్ట్ లీడర్ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఫ్యూచర్ లీడర్ అని చెప్పేసి అని ఐడెంటిఫై చేసి యూత్ అందరూ కూడా ఇట్లాంటి లీడర్ మాకు కావాలా అనే ఒక మెయిన్ దీంట్లోనే అతను సెల్ఫ్గా అతనుగా ఇన్ని రోజులు ఒక వారసత్వంగా చంద్రబాబు నాయుడు కొడుకుగానే 2014 ముందు ఉన్నప్పుడు ఇప్పుడు మొన్న పాదయాత్ర నుంచి వాళ్ళ నాన్నని మించిన కొడుకు తయారవుతాడు ఫ్యూచర్లో అని ప్రజల్లో నుంచే వచ్చిన నాయకుడు లోకేష్ బాబు గారు. ఓకే. సో, మళ్ళీ మీ నియోజకవర్గం దగ్గరికి వచ్చేద్దాం. ఎందుకంటే మీరు అక్కడ నుంచి తీవ్రంగా నేను ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానంటున్నారు కాబట్టి, అక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నారు. అంటే నా ఉద్దేశం కాదు. జనరల్ ఉన్న టాక్. ఆ బలమైన చెవిరెడ్డి గారి మీద ఎలా అయినా మీరు గెలుపొందుతాను అంటున్నారు. మీకున్న బలం ఏమనుకుంటున్నారు? ఆయన బలహీనతలు వదిలేద్దాం. మీకున్న బలం అయితే స్ట్రాంగ్‌గా అంటే ప్రజలకు అర్థమయ్యేవి. ఓన్లీ కార్యకర్తలకి లేకపోతే మీ పార్టీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కాదు. ప్రజలకి ఏ రకంగా తీసుకెళ్ళబోతున్నారు? ప్రజలందరికీ ఆల్రెడీ నా గురించి గడప గడపకి డాలర్స్ దివాక్ అంటే ఎవరో తెలుసు, డాలర్స్ దివాక్ అంటే ఏంటో తెలుసు వాళ్ళకి ఆల్రెడీ నేను చుట్టుపక్కల ఇప్పుడు తిరుపతి ఇన్ అరౌండ్ తిరుపతిలో వెంచర్స్ చేసి ఆల్రెడీ ప్రూవ్ చేశాం. సో మా దగ్గర ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలని మేము మా కంపెనీ తీసుకుని తప్పితే ఒకరి మీదకి మేము రుద్దిన వాళ్ళం కాదు. రెండోది ఏంటంటే ఈరోజు కాన్స్టిట్యున్సీలో ప్రజలకి నేను ఒక చదువుకున్న వ్యక్తిని, 10 మందికి మంచి చేసే వ్యక్తిని, ఒకరి సొమ్ముకి ఆశపడే వ్యక్తిని కాదు, ఒక చెడు పనులు చేసే వ్యక్తిని కాదు, చెడు దారిలో జర్నీ చేయాలనుకోను నాతో పాటు ఉండే వాళ్ళని చేసినా కూడా ఒప్పుకునే వ్యక్తిని కాదు. సో కాబట్టి ఒక క్రమశిక్షణగా పుట్టి క్రమశిక్షణ పెరిగిన వ్యక్తిని కాబట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఉంటాయంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్రమశిక్షణతోనే కదా ఆ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళారు. క్రమశిక్షణ లేని లీడర్లు ఈరోజు చూస్తున్నాం మనం, ఎవరో ఎలా మాట్లాడుతున్నారో. ఒక లీడర్ ఒక మైక్ ముందు మాట్లాడితే ఎన్ని కోట్ల మంది చూస్తారో, ఆ భాష, వాళ్ళు మాట్లాడే విధానము అవన్నీ తాత్కాలికమే. ఒక క్రమశిక్షణలో ఒక సిస్టమేటిక్గా మాట్లాడి ఒక మనిషిని మనం అపోజ్ చేయాలంటే చేయొచ్చు. బట్ దేర్ విల్ బి సమ్ వే, ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ దాటి ఎక్సీడ్ మాట్లాడము, ఎందుకంటే దాన్ని ఫాలో అవుతారు. సో కాబట్టి వాళ్ళందరికీ ప్రజలందరూ కూడా కాన్స్టిట్యున్సీలో నమ్మకం, ఇట్లాంటి దివాకర్ లాంటి వ్యక్తి అయితేనే మనకి ఫ్యూచర్లో మన నియోజకవర్గం బాగుంటుంది, ఇతనైతేనే డెవలప్మెంట్ చేయగలుగుతాడు, ఇచ్చిన మాట పైన ఖచ్చితంగా నిలబడగలుగుతారు, ఒకసారి మాట ఇస్తే మాట తప్పడనే ఒక ఇది ఉండాలి. ఎంత మంచిగా ఉంటాడో అంత చెడుగా కూడా ఉంటాడు. సో కాబట్టి అతనితో మంచిదిగా పోతేనే మంచిగా ఉంటుంది అనేసి ప్రజలందరూ నన్ను నమ్మి వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు, వాళ్ళకు ఉన్నటువంటి బేసిక్ నీడ్స్ అన్నింటిని కూడా నేను 100% ఫుల్ఫిల్ చేసేటువంటి ప్రణాళిక నా దగ్గర ఉన్నది. ఆ సిస్టమ్ నేను కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు టీడీపీకి ఉన్న ఒకటే ఆప్షన్, అక్కడ ఖచ్చితంగా నియోజకవర్గంలో నగ్గాలంటే కేవలం దివాకర్ రెడ్డి గారే ఉన్నారంటారు. అది పార్టీ డిసైడ్ చేస్తుంది. పార్టీ డిసైడ్ చేసి పార్టీకి దివాకర్ రెడ్డి గారు ఏదైనా కరెక్ట్ అనిపిస్తే టికెట్ ఇస్తే నేను ఖచ్చితంగా గెలుస్తాను. ఓకే. వాట్ ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే ఏం చేస్తారు? పార్టీ అధిష్టాన నిర్ణయం ఏదో అదే నా నిర్ణయం. ఓకే. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. మరి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.